నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఉగాది రోజు పేదలకు సాయం అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు 6,787 మందికి ఆర్థిక సాయం అందించే 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దంపతులు. ధర్మవరంలో ఏర్పాటు కానున్న మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్పై చేనేత కార్మికులకు అవగాహన సదస్సు. ప్రాజెక్టును 100 కోట్ల స్థాయికి విస్తరించేందుకు కృషి చేస్తామన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత. తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 22వ తేదీన రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటన. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి తక్షణ సాయం కింద 55.63 కోట్లను విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత 21 నెలల కాలంలో సీఎం సహాయ నిధి ఎల్ఓసీల ద్వారా పేదలకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ సమయంలో మొత్తం 1,36,240 మందికి 1,241 కోట్ల మేర ఆర్థిక వైద్య సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ముఖ్యమంత్రికి టీటీడీ విజయవాడ దుర్గగుడి అర్చకులు వేర్వేరుగా కలిసి వేదాశీర్వచనాలు అందించారు. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః కైలాధిపయే వదైవతన్నః వృషభాద్రీశ్వరయే వదైవతన్నః కైలాధిపయే వదైవతన్నః భగవాన్ వెంకటయే వదైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా ధనలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయదలసితే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః పుణ్యలక్ష్మీః త్వయో విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమారీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలనే నారాయణి శ్రీసతి పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు తదాస్తు రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవ సర్వగో సర్వమేవ తేన తేనైవ సర్వగో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఆప్నోతి సర్వగో సర్వమాప్నోత్యాప్నోతి సర్వం దేవి సర్వశత్రు పీడ పరిహార ద్వారా జయ జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. క్షేమానం భవతి శరాయ పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన జగన్ దంపతులకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఆహ్వానం పలికారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రముఖ పండితుడు పెడపత్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ధర్మవరం చేనేత కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు కానున్న మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్పై చేనేత కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల హామీ మేరకు 38 కోట్లతో హ్యాండ్లూమ్ మెగా క్లస్టర్ను ధర్మవరానికి తీసుకొచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మాస్టర్ వేవర్స్ భాగస్వామ్యంతో 100 కోట్ల స్థాయికి విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిజాయితీగా చిత్తశుద్ధిగానే చెప్తాం. ఏదైనా మిగతా వాళ్ళలాగా హామీలు ఊరికూరికే ఏ హామీలు ఇలా ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఆనాడు పెద్దగా అవగాహన లేదు. చూద్దాం ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తెచ్చేసుకుందాం, పైన కింద వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే కదా, మన మాటకి ఏమేమి ఉంటుందని చెప్పి ధారాళంగా మాట ఇచ్చేసాం. క్లస్టర్ తెస్తున్నాం అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడటం అనేది కూటమి నాయకుల అలవాటు. నిలబెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మొట్టమొదటి మీటింగ్ లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను మన మంత్రి గారితో మాట్లాడాను. ప్రథమ ఈ రకంగా మాట ఇచ్చాము ఏంటని. అంటే మా వైపు నుంచి చేయాల్సిన సహకారం ఏంటో మేము అందిస్తాం, కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, నేను వస్తా, కాల్స్తే మాట్లాడదామని. మాట్లాడుకున్న తర్వాత వెళ్ళి మంత్రి గారిని అడిగాను, సార్ ఇట్లా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఇవ్వాలి, బడ్జెట్లో ఇవ్వాలి. అదే చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చాయి, చాలా మంది అడుగున్నారు, చాలా సీనియర్లు అడుగున్నారు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అడుగున్నారు. బహుశా ఈ సంవత్సరం సాధ్యం కాదేమో, చూడాలేమో అన్నారు. సరే, ఇది నా పరిస్థితి. మా చేనేతలు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే కల్పించిన తర్వాత నాకు మంత్రిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఇంతమంది తెలుగుదేశం, జనసేన
బీజేపీ కార్యకర్తలు ఆశీర్వదించిన తర్వాత, ముఖ్యంగా చేనేతలు ఆశీర్వదించిన తర్వాత మాట ఇచ్చాం. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాలనుకుంటే ఇంత పోటీ ఉన్నప్పటికీ కూడా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఒకటి మంజూరు అయితే ఆ ఒక్కటి కూడా ధర్మవరానికి మంజూరు. ధర్మవరం అంటే చేనేతలు అంటే ధర్మవరం గల్లీ నుంచి ఢిల్లీ కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ధర్మవరం అంటే ధర్మవరం పట్టు చీరని గౌరవించేది మన ధర్మవరం పట్టు చీర. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం మరి కల్పించి ఈరోజు హ్యాండ్లూమ్స్ మెగా క్లస్టర్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో దేశవ్యాప్తంగా మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏది అంటే అది ధర్మవరం మొట్టమొదటిది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఏ కనెక్టివిటీ ఈ రోజు పట్టు పరిశ్రమ చేనేత వస్త్రాలు కూడా గౌరవంగా అంతర్జాతీయ స్థాయిలో గౌరవంగా నిలబడుతుంది. మరి నిజంగానే చేనేత కార్మికులు, చేనేత కళాకారులు కష్టానికి మారుపేరు మన చేనేత కార్మికులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఆధారపడినది రైతాంగం, మరి రెండో స్థానం వచ్చి మన చేనేత రంగం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, నిజంగానే మరి ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు చేనేతలకు కూడా మనకు సింహభాగమే వచ్చిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మొన్న కేంద్రంలో బడ్జెట్ కేటాయింపులో కూడా మన రాష్ట్రానికి చేనేతలకు మరి సింహభాగమే అందిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మన విజనరీ లీడర్ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చేనేతలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మరి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేత కళాకారుల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, మీ ఆరోగ్యం కూడా చేనేత వస్త్రాలు ధరించడం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలం అవుతామని ఎప్పటికప్పుడు అవగాహన చేయటం, మాకు దశ నిర్దేశించటం, ముఖ్యంగా మరి ధర్మవరం మెగా క్లస్టర్ రావడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే సుమారుగా 8,000 మందికి మనం ఇక్కడ ఉపాధి చూపించగలం. కూటమి ప్రభుత్వంతోనే ముస్లింల సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజంలకు గౌరవవేతనం కింద 45 కోట్లు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత 27 రోజుల నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలుంటూ అల్లా దయ కోసం, కృప కోసం అనేక రకాలుగా ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పవిత్ర మాసంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముస్లింలకు అభ్యున్నతి కల్పించాలనేటువంటి ధ్యేయంతో నిజమైనటువంటి రంజాన్ మాసం యొక్క స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఒక్కసారి నా తోటి ముస్లిం సోదర సోదరిమణులకు తెలియజేయాలని ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో మనందరం కూడా ఒక్కసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 20 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో ముస్లింల సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, నా మైనారిటీలు నా సోదరులు అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితులుంటే, ఆనాడు మైనారిటీలు ఏదైతే ముఖ్యంగా మైనారిటీలు ముస్లిం ప్రజలు నమాజ్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి మసీదులకు సంబంధించినటువంటి ఇమాం మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికాన్ని ఎన్నికలకు ముందు ప్రతి ఇమాముకు 10,000, మౌజన్లకు 5,000 ఇస్తానని చెప్పి నమ్మబలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కాలంలో మౌజన్ల ఇమాంలకు ఇవ్వాల్సినటువంటి
పారితోషికాన్ని పూర్తిగా అందించకుండా తన అధికారోన్నత కాలం కూడా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 20 నెలల కాలంలో మౌజన్ ఇమాములకు చెప్పినటువంటి విధంగా ఇమాములకు 10,000, అలాగే మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికం 5,000 ఈ 20 నెలల కాలంలో పూర్తిగా 180 కోట్లు మౌజన్ ఇమాములకు అందించడమే కాకుండా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మొన్న ఇఫ్తార్ విందులో చెప్పినటువంటి మాట ప్రకారం అదే రోజు 45 కోట్ల రూపాయలు మౌజన్ ఇమాములకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా మైనారిటీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.